దళితులు కుల వివక్షకి గురి కాలేదు అని చెప్పే వెర్రితనం నాకు లేదు. కళ్ళ ఎదురుగుండా చూసాం. దళితులు కుల వివక్షకు గురయ్యారు. మానసికంగా ఆ కుటుంబాలు ఎంతో వ్యధ చెందినవి. చెయ్యని తప్పుకి అవమానాలు పడ్డారు. ఖచ్చితంగా దశాబ్దాలు కాదు శతాబ్దాలు ఆ ఇబ్బంది పడ్డారు. అందుకోసమే రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి. ఆ రిజర్వేషన్లకు సంబంధించి మిగతా వర్గాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే అది ముట్టుకోకపోవడానికి కారణం ఖచ్చితంగా వివక్షను వాళ్ళందరూ అంగీకరిస్తున్నారు. స్టిల్ నౌ ఇప్పటికీ కొన్ని వివక్షలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో దళితులకు సంబంధించిన శ్మశాన వాటికలకి, అట్లాగే మిగతా హిందూ శ్మశాన వాటికల్లో ఖననం చేయనీయకుండా చేస్తున్నటువంటివి ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీదన ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చి పోరాడాల్సిన సందర్భంలో వెళ్ళిపోతున్నాం మనం. క్రైస్తవం వైపుకి వెళ్తే అంతా తగ్గిపోతుంది, అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు హిందువులకు సంబంధించిన ఆలయాలలో ఎస్సీలు అర్చకులుగా ఉన్నారు, బీసీలు అర్చకులుగా ఉన్నారు, ఎస్టీలు అర్చకులుగా ఉన్నారు. ఉట్టి బ్రాహ్మణులే కాదు, ఇక్కడ బ్రాహ్మణ్యం అని చెప్తున్నారు. ఎవరు అర్చకత్వం చేసిన వాళ్ళని బ్రాహ్మణులు అనే మాట మాట్లాడుతున్నారు. ఇది కమ్యూనిస్టుల భావజాలపు సృష్టి. బట్ అన్ని వర్గాలు ఉన్నాయి ఇక్కడ అర్చకత్వం. ఇప్పుడు అక్కడ పాస్టర్ల పరంగా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కరెక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. పెద్ద పొజిషన్లో ఎవరు ఉంటున్నారు? పెద్ద స్థాయిలో అక్కడ అన్ని వర్గాలు కలిపి జరుపుకునేటటువంటివి ఉన్నాయా? పెద్ద పొజిషన్స్లో ఎవరెవరు ఉంటున్నారు? ఎవరికి ఇస్తున్నారు అక్కడ? అక్కడ కేవలం అక్కడ ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్, దళితులు కుల వివక్ష వల్ల మతం మారారు. ఓకే, దాంతో కుల వివక్ష పోతుందని ఆశించారు. మరి కమ్మారెడ్డి బ్రాహ్మణ పాస్టర్లు ఏంటి? కమ్మారెడ్డి బ్రాహ్మణ కాపు ఇట్లాంటి వాళ్ళు రెవరెండ్లు లేకపోతే పై పొజిషన్స్లో ఉండేటటువంటి పరిస్థితి ఏంటి అంటే, మరి అప్పుడు వాళ్ళు ఏ వివక్షకు గురయ్యారని అక్కడికి వచ్చారు అంటే అక్కడ కూడా మళ్ళీ అదే పెత్తనం కదా. మరి అప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది? ఇది ఆలోచించాలి. ఇక చట్టపరంగా ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇదివరకు క్రిస్టియన్ అని నిరూపించాలి అంటే ఒక లెక్క తెలియదు. దళితుడు క్రైస్తవుడిగా మారాడంటే ఇప్పుడు లెక్క చెప్పేసింది. నువ్వు చర్చికి పోతా కూర్చుని నేను విశ్వాసుని మాత్రమే కానీ కాదంటే కుదరదు. ఈవెన్ మన వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఇక్కడ దాంట్లో కెఫిన్లో గనక మనం గనక ఖననం చేస్తే దళితుడు కాదు, ఇదే క్రిస్టియనే అవుతాడు. అప్పుడు దళితుడు కాదు, క్రైస్తవుడి కిందనే రికార్డ్ అవుతుంది. ఇవి ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు. ఇక్కడ ఎవరో చెప్పిన మాటలకి లేదా అనుభవించినటువంటి కష్టాలకి మనం మతం మారాం. కరెక్ట్, ఈ రోజున ప్రజల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా అన్ని వర్గాలు కలుపుకెళ్లాల్సిన అవసరాన్ని హిందువులు కూడా గుర్తించారు. అందుకని దళితులకు పెద్దపీట కూడా వేస్తున్నారు. ఈ సందర్భంలో ఆ దళిత క్రైస్తవ అనేటటువంటి ముద్రను తొలగించుకుని అసలు ఈ దేశంలో ఆలయాలని కాపాడింది, ముస్లిం రాజులు దాడులు చేస్తున్నది దళితులు మాత్రమే కాపాడగలిగారు. ఆ రోజున ప్రతి గుడికి అండగా నిలబడింది వాళ్ళే. అసలు దళితులు లేకపోతే ఈ దేశమే లేదు. ఈ దేశాన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాలు కాపాడుకొచ్చిన దళితులు మళ్ళీ ఆ కీలక పాత్ర పోషించాల్సిన సందర్భం వచ్చింది.